ఇరాన్కి అతి పెద్ద గట్టి దెబ్బ కొట్టినటువంటి అమెరికా, ఇజ్రాయెల్. మనందరికీ తెలిసిందే ఏ స్థాయిలో దాడులు జరుగుతా ఉన్నాయి. హైయర్ లెవెల్ పీపుల్ అందరినీ కూడా లేపేస్తున్నారు. సుప్రీం లీడర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైతే ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో దాని అంతా లేపేస్తున్నారు. సెకండరీ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లేపేస్తున్నారు. కానీ మూడో వాళ్ళు మాత్రం రొంగట్లేదు. మీరు ఎంతమందిని చంపినా మేము ఓకే అంటా ఉన్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు IRGC నేవీ హెడ్ని అతి కిరాతకంగా చంపేస్తారు ఇప్పుడు. సో దీంతో అమెరికా క్లెయిమ్ చేసుకుంది మేము వదిలిపెట్టం అని. ఇరాన్ ఏమంటుంది, సరే మీరు ఎంతమంది నేను చంపండి మీరు చచ్చిపోతా ఉంటుంది. వీళ్ళు కొట్టుకొని మన దేశం మీద ఆయిల్ ప్రైజెస్ పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో ఇరాన్కి చెందినటువంటి అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం IRGC నేవీ హెడ్ అలీ రజా మరణించినట్టు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకోవడంలో ఈయన కీలక పాత్ర పోషించేవారు. ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా నౌకలు 33 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాయన్నమాట. దాదాపు 1000కి పైగా షిప్లు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఒక్కొక్క షిప్కి